జై శ్రీరామ్. నరక చతుర్దశి రోజున హారతి ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. నరకాసురుడిపై శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా విజయాన్ని సాధించాడు కాబట్టి దీన్ని వెలుగు విజయాన్ని సూచిస్తుంది కాబట్టి దీన్ని నరక చతుర్దశిగా భావించి అందరూ హారతి ఇచ్చుకుంటారు. ఇది భక్తిని, దైవిక ఆశీర్వాదాలను కోరుకోవడానికి మరియు ఇంట్లో శుభ్రమైన పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఇదొక సాంప్రదాయం. హారతి ఇవ్వడం అనేది దేవతలకు కాంతి మరియు ధ్వనిని అర్పించే పవిత్రమైన ఆచారం. నరకాసురుణ్ణి ఓడించి 16,000 మంది స్త్రీలను రక్షించినందుకు కృతజ్ఞతగా ఈ రోజున హారతి ఇస్తారు. అలాగే చీకటిపై వెలుగు విజయాన్ని సాధించిన రోజు హారతి ఇవ్వడం ద్వారా దేవతల ఆశీర్వాదాలను కోరుకుంటారు. ఈ ఆచారం భక్తికి ప్రతీక. గంటలు మోగిస్తూ హారతి ఇవ్వడం వల్ల పవిత్రమైన దైవిక వాతావరణం సృష్టించబడుతుంది. నరక చతుర్దశి రోజు మహిళలు తమ భర్తలకు, కుమారులకు హారతి ఇవ్వడం వల్ల వారిలోని దుష్ప్రభావాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని కూడా నమ్ముతారు. అంటే నకారాత్మక శక్తులు తొలగించబడతాయి. పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశించబడుతుంది. ఈ హారతి ఇవ్వడం అనేది చాలా శుభ ఫలితాలను సూచిస్తుంది. అందుకే ఖచ్చితంగా నరక చతుర్దశి రోజు హారతి ఇవ్వడం సాంప్రదాయంగా కొనసాగుతుంది. అలాగే దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. 14 సంవత్సరాల వనవాసం తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు రావణుణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలతో పట్టణాన్ని అలంకరించి వారిని స్వాగతించి దీపావళి జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపిన రోజు కూడా ఇలాగే ప్రజలు వాళ్ళను ఆహ్వానించి దీపావళిని జరుపుకుంటారు. అందుకే ఇలా దీపాల కాంతుల్లో దీపావళి జరుపుకుంటారు. దీపావళి రోజున సంపద శ్రేయస్సులకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. పాల సముద్రాన్ని చిలికినప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించిందని కథ చెప్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే తమ ఇళ్లలోకి సంపద వస్తుందని ప్రజలు నమ్ముతారు. అందుకే లక్ష్మీదేవిని పూజిస్తే దీపావళి రోజు చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకం. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్